నమస్తే అండి. అయితే నేను రికార్డ్ చేస్తున్నా మన కన్వర్జేషన్ని ఆస్ట్రాలజీ యాహ్! కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ యాహ్! చేసే అవకాశం ఉన్నది. ఓకే సార్. సో మీతో అయితే నేను ఇంతమంది మాట్లాడలేదు, ఇదే ఫస్ట్ టైం అంతేనా? ఇదే ఫస్ట్ టైం అండి. 7th June 93 4:45 డోరనాల, యాహ్! అవును. ప్రకాశం డిస్ట్రిక్ట్. ప్రకాశం డిస్టిక్. ఒకటే డోరనాల యాహ్! ఉంది కదా మనకు తెలిసి. అవునవును. శ్రీశైలం దగ్గర వస్తుందండి నియర్. ఒకటే ఉంది కదా, ఏపీ తెలంగాణ మొత్తంలో ఒకటే ఉంది. ఒకటే. ఓకే, రైట్. ఒకటే. 15.90 79.09 అట్లా వచ్చింది కోఆర్డినేట్స్. మీకు అదే వచ్చిందా? అంతేనండి. అవును. అది వృషభ లగ్నము, పూర్వాషాఢ నక్షత్రం అవుతుంది. ఓకే, ఓకే, వెరీ గుడ్. సో బర్త్ టైం అయితే రిటర్నే అంటారు. రిటర్నే అండి. ఓకే, అంటే మీరు ఒకసారి చెక్ చేస్తారు కదా! ఒకసారి చెక్ చేయండి. ఓకే, సరే సరే. ఒక 2 నిమిషాలు అట్లా తేడా ఉన్నట్టున్నది అంతే. యాహ్! ఓకే. చెప్పాలి, మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి? యాక్చువల్‌గా నేను ఐటీ ఫీల్డ్‌లో డేటాబేస్ అడ్మిన్‌గా చేస్తానండి. ఓకే, వెరీ గుడ్. సీక్వెల్ సర్వర్ మీద. డేటాబేస్ మెయింటెనెన్స్, సెక్యూరిటీ అంతా మేమే చేస్తామనమాట. ఓకే, ఓకే, యాక్చువల్‌గా అది నాకు సెప్టెంబర్‌లో జాబ్ అనేది అదే కంపెనీ రిసెషన్ వల్ల ఏమైందంటే జాబ్ పోయింది. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ జాబ్లెస్ ఉన్నారా? ట్రై చేస్తున్నాను. సెర్చ్ చేస్తున్నాను. సెప్టెంబర్ అంటే 3 నెలలు అవుతుంది. 3 నెలలు అవుతుంది. అవును. ఓకే, రైట్. సో ఇప్పుడు ఎప్పుడు జాబ్ వస్తుందో చెప్పాలా? అదే జాబ్ కెరియర్ ఎలా ఉంటుంది? అదొకటి. మళ్ళీ మ్యారేజ్ గూడా గురించండి. టైమ్ ఎంత తీసుకున్నారు? ఎంత తీసుకున్నారండి? 4:47 తీసుకున్నా. 4:47 ఓకే. డోర్నాల దగ్గర ఇంకా కొంచెం పెద్ద ఊరు అంటే ఏముంది? మార్కాపురం అండి. మార్కాపురం అని కొట్టండి వస్తుంది. వస్తాను. సో దగ్గర కోఆర్డినేట్స్ వెళ్ళి చూస్తాను. 8.27. ఓకే. పెద్దగా డిగ్రీలో ఏం మారలేదులే, లగ్నం అదే డిగ్రీలో ఉంది. 8.19 ఉంది, 20. సో ఆల్మోస్ట్ ఓకే. ఎంత 20 కిలోమీటర్సా డిఫరెన్స్ ఎంత? అదే 20-25 ఉంటుంది. ఓకే, రైట్, గుడ్. సరే. సో మీరు స్పీకర్ అయితే ఆఫ్ చేశారు, చెవి దగ్గర పెట్టుకున్నారు ఫోను? చెవి దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. సో ఎలా ఉందో చూద్దాము. సో సరి మ్యాచ్ అయితే చెప్తా, లేదంటే టాటా బై చెప్తా. ఓకే అండి. బుధుడు ముందుకు వెళ్ళిపోయాడు. సో వృషభ లగ్నంలో కేతువు రవి ఉన్నారు. ఓకే. సో చంద్ర నక్షత్రంలో ఉన్నారు. చంద్రుడేమో 8th ఉన్నాడు. 8th ఈజ్ నాట్ గుడ్ కదా, 8లో ఉండడం అనేది మంచిది కాదు. ఒక్కటే కాకుండా తృతీయాధిపతి అష్టమంలో ఉన్నాడు, అది అసలే మంచిది కాదు. అంటే తృతీయాధిపతి అష్టమంలో ఉంటే ఆ నక్షత్రంలో ఉండడం రవికేతులు అనేది ఇబ్బంది. కాబట్టి మరి హార్ష్ కమ్యూనికేషను, ఒక్కోసారి అనుకోకుండా మనం మాట్లాడేస్తాం కదా, ఒక్కోసారి కావాలని కూడా మాట్లాడేస్తాం. అలాంటివన్నీ ఇస్తుంది. అది కనిపించాయా? అవును, కనిపించాయి. కాబట్టి కొంచెం కమ్యూనికేషన్ చాలా జాగ్రత్త పెట్టుకోవాలి, లేదంటే ఇబ్బందులు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. తర్వాత సప్తమాధిపతి తృతీయంలో ఉన్నాడు, అది కూడా కమ్యూనికేషన్ జాబ్ చెప్తుంది అనమాట. అయితే బుధ నక్షత్రంలో ఉన్నాడు, బుధుడు బాగున్నాడు. బట్ కాకపోతే కొన్ని రోజుల తర్వాత ఏమయ్యాడు, వక్రిచ్చాడు. వక్రిచ్చే వరకు కుజుడికి క్యాన్సిలేషన్ వచ్చింది, కానీ బట్ ఏ రోజుకైనా కానీ తృతీయం దెబ్బతింది. తర్వాత 6.38 అంటే శని ఈజ్ ఇన్ ద కుజ నక్షత్ర. కుజుడు ఒకటి మీ చాట్ నేను చెప్పగలుగుతాననే ధైర్యం అయితే చేయను, కానీ ప్రయత్నం చేస్తా. అర్థమైందా? ఎందుకంటే ఎక్కువ ప్లానెట్స్ కనుక వక్రత దోషాన్ని బట్టాయి అనుకో, అంత ఈజీగా ఉంటుంది అంటారా? అంత ఈజీగా ఉండదు. సో ఇప్పుడు గురువు, మీరు చూస్తున్నారు కదా లర్నింగ్ వీడియోస్ కూడా, ఇప్పుడు గురువు కేతు ఒకే నక్షత్రంలో ఉన్నారు, అక్కడ దెబ్బతిన్నాడా? అది పోయింది. తర్వాత బుధుడు స్వక్షేత్రంలో ఉన్నాడు, కానీ కొన్ని రోజుల తర్వాత వక్రిచ్చేసాడు కదా, మళ్ళీ వక్రత్వం డైరెక్ట్ అయ్యేంత వరకు అదొక ఇష్యూ. ఇప్పుడు దశమాధిపతి దశమంలో ఉన్నాడు, ఆయన వక్రిస్తే కొంచెం క్యాన్సిలేషన్ వస్తుంది వక్రిచ్చేంత వరకు. ఓన్ హౌస్ ఆఫ్ సాటర్న్ కొంతవరకు నయ్యాం. ఇప్పుడు శుక్రుడు వ్యయంలో ఉన్నా కానీ కేతు నక్షత్రంలో ఉన్నాడు, కేతు లగ్నం మీద ఉండడం కొంతవరకు బెటర్ అనమాట.
చంద్రుడు. సో కేతువు అంటే రవికి ఆ, దిగ్బలం లాంటిది ఏమీ రాలేదు. సో కేతువే లీడ్ చేస్తున్నాడు అనమాట. కేతు చంద్ర నక్షత్రంలో ఉన్నాడు, అష్టమ కనెక్ట్. ఓకే, రెట్రోలు ఉన్నాయి. సప్తమంలో ఉన్న గ్రహానికి రెట్రో ఉంది, సప్తమాధిపతికి కూడా రెట్రో ఉంది, దశమాధిపతికి రెట్రో ఉన్నది. సో ఇదంతా కూడా ఏంటంటే మనకి ప్రొఫైల్ ఇంక్రీజ్ అవ్వడానికి తొందరగా ఈజీగా అవ్వడానికి చెయ్యదనమాట. ఓకే, మనం హార్డ్ వర్క్ చేయాల్సి వస్తూ ఉంటుంది అనమాట, ఈజీగా పోదు. సరే చూద్దాం 93 నుంచి ఫ్లో చూద్దాం. అర్థమైంది, గ్యాప్స్ ఉన్నాయి, బట్ చూద్దాం. పుట్టినప్పుడు 10th హౌస్ 27 degrees ఉన్నాయి. మరి 27 degreesకి అపోజిషన్ అంటే చిన్నతనంలో నాట్ గుడ్ కదా. సో కాబట్టి ఏమైనా బ్రీత్ ఇష్యూస్ కానీ ఏమైనా కొంచెం అదే నాకు అది నిమ్ము ఉందండి నిమ్ము, పుట్టినప్పుడు. అదే బ్రీత్ అంటే అదే కదా, నిమ్ము, గాలి ఆడకపోవడం ఉమ్, అట్లాంటివన్నీ. ఉమ్. అవి ఒక 1-2 years ఇబ్బంది పడ్డరా ఏంది చిన్నగా ఉన్నప్పుడు? అవునవును. ఓకే ఓకే. ఆ పొజిషన్ నాట్ గుడ్. ఫ్యామిలీ సిచ్యువేషన్ బాగానే ఉంది. బుధరాహుల పరివర్తన ఉంది స్టార్టింగ్లో. సో కాబట్టి బుధుడు కుజు ఫలితాన్ని ఇస్తాడు. కుజుడు ఆల్రెడీ డిస్టర్బ్డ్. రాహు విల్ గివ్ రిజల్ట్ ఆఫ్ బుధ. బుధుడు ద్వితీయంలో ఉన్న వల్ల సప్తమం బాగుంది. సప్తమం బాగుంటే ఏమవుతుంది, చైల్డ్హుడ్లో పేరెంట్స్ మ్యారిటల్ లైఫ్ చాలా వరకు సేవ్ అయ్యేదానికి అవకాశాన్ని ఇస్తుంది అనమాట. ఓకే, ఏదేమైనా కానీ హార్డ్ వర్కింగ్ ఇన్ ద ఫ్యామిలీ ఫేజ్ అనేది చెప్పాలన్నమాట. ఎందుకంటే పితృకారకుడు చతుర్థాధిపతి, అదే కదా మదర్ని ఫాదర్ని ఇండికేట్ చేసేది, అది ఇష్యూ. అలానే 9th లార్డ్ ఇష్యూ. కాబట్టి ఏంటిది, ఒక్కోసారి రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మదరు ఇట్లాంటి ఏదో ఒకటి ఇస్తుంది, ఒక్కోసారి అవే ఫ్రమ్ ది పేరెంట్స్ ఏదో ఒకటి ఇస్తుంది. ప్రస్తుతానికి అయితే యావరేజ్గా ఉన్నది, మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాం. 94 95 ఇదంతా చెప్పారు. దాని తర్వాత ముందుకు పోతుంది చార్ట్. సెల్ఫ్ ఎఫర్ట్ 96 97 98 వెళ్తా ఉంది. సాటర్న్ ఫస్ట్ వక్రించాడు. సరే, ఉన్న దానిలో మంచి విషయం అది. మీకు ఒక ఇంప్రూవ్మెంట్ చెప్దాం. ఓకే, ప్రోగ్రెసివ్ సన్ 98 99లో ఇంప్రూవ్ 10th హౌస్కి ట్రైన్ అయ్యాడు. ఉన్న దానిలో మరి ఫ్యామిలీ ఇంప్రూవ్మెంట్, ప్రోగ్రెస్ లాంటివి, హెల్త్ కొంచెం బెటర్ దెన్ బిఫోర్ అవడం, ఇవన్నీ కూడా కొంచెం ఉన్న దానిలో కొంచెం బాగుందని చెప్తా. ఏమైనా పని చేసిందా లేదా? అవునండి. మా ఫాదర్ కి కొంచెం ప్రమోషన్ వచ్చింది. ఏం చేసేవాళ్ళు? అంటే అంతకుముందు మామూలు విలేజ్ అసిస్టెంట్ చేసేవాళ్ళు, గవర్నమెంట్ జాబే. విలేజ్ తర్వాత విలేజ్ విలేజ్ అసిస్టెంట్. అసిస్టెంట్ ఆఫీసర్. విలేజ్ అసిస్టెంట్ ఆఫీసర్ అంటే ఏం చేస్తారు? అంటే విలేజ్ లో అది ఏమంటారు, భూములు అవన్నీ ఉంటాయి కదండి. అవును, కరెక్ట్. వాటికి రిజిస్ట్రేషన్ అవి వాటి పనులు ప్రాసెస్ చేస్తారు. ఓకే, ప్రాసెస్ చేస్తారు. సో 2001 ఇక్కడ నుంచి ఇంక్రీజ్ అవుతుంది. మళ్ళీ ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్తా, అక్కడ దాకా బాగానే పోద్ది. ఓకే, 2002 ఇవన్నీ కూడా బాగున్నాయి. అంటే యువర్ చైల్డ్హుడ్ అయ్యే చెప్పా కదా, సప్తమం బాగుంది ప్రస్తుతానికి, చిన్నప్పుడు అని చెప్పా కాబట్టి పేరెంట్స్ అదంతా కొంత మంచిగా వెళ్తుంది అనమాట. మళ్ళీ ప్రాబ్లం వస్తే వచ్చినప్పుడు చూద్దాం. ఓకే, లెట్స్ గో. ఇక్కడ ఒక ఆస్పెక్ట్ జరుగుతూ ఉంది. 2007 వరకు కూడా ఓకే అనమాట. 2007లో మనం ఆగాల్సిన సందర్భం ఒక సంవత్సరం వస్తూ ఉంది. 7, 8 ఒక సంవత్సరం అనేది అనుకున్నట్టుగా లేదు. ఫ్యామిలీ హెల్త్, పేరెంట్స్ హెల్త్, లేదంటే ఎడ్యుకేషను, డిస్టెన్స్ లొకేషను, ఇవన్నీ చూడండి. 7, 8లో మీకు చంద్రుడిలో రాహు జరుగుతున్నాడు. చంద్ర రాహుల్ అనమాట. జనరల్గా చంద్ర రాహుల్ వర్రీస్ని ఇస్తారు. సో మరి రాహు ఇండికేట్స్ బుధుడు ద్వితీయంలో ఉన్నాడు. ఎప్పుడు వక్రిస్తాడో తెలియదు ఇంతకీ. చంద్రుడు ఇండికేట్ శుక్ర అనమాట. సో కొంచెం అక్కడ కొంచెం బాగాలేదనమాట. సో మదర్ హెల్త్ ఎలా ఉంది, ఫాదర్ వర్క్ ఎలా ఉంది, ఒక 5-6 నెలలు 1 year అక్కడ కొంచెం 7-8 మధ్యలో ఇష్యూ ఉంది. ఏమైనా కనిపించిందా? ఏం లేదు, సూపర్ ఉందా? మదర్ హెల్త్ సరిగా అప్పుడు బాగా సరిగా లేదండి. ఓకే, ఇబ్బంది అయిందా? ఏమైంది? ఇబ్బంది ఏంది అంటే కొంచెం నీరసంగా, అంటే కళ్ళు తిరగడము, వీక్నెస్, డెఫిషియన్సీస్ అట్లాంటివి ఆపరేట్ అయ్యి. అట్లాంటి. అవును. ఓకే, దాని తర్వాత మళ్ళీ 9లో ప్రస్తుతానికి మెర్క్యూరీ డైరెక్ట్ ఉన్నాడు కాబట్టి ఇంప్రూవ్మెంట్ అనమాట. డబ్బు రావడం కానీ, వేరే సోర్సెస్ ద్వారా మనకి ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి కదా రకరకాలుగా, అట్లాంటిది ఏదైనా వచ్చేదానికి, మనీ పెరిగేదానికి అవకాశం ఇస్తుంది. 9, 10లో ఏమన్నా పెరిగినాయా లేదా? మనీ పెరగడం, ఫాదర్కి వచ్చాయండి మనీ. ఫాదరే కదా ఇప్పుడు మీకు కొంత వయసు వచ్చేంత వరకు ఫ్యామిలీకి రావడమే మీకు వచ్చినట్టు, ఫాదర్కి రావడం అక్కడ. సో కొంచెం ప్రాపర్టీ కట్టుకునేలాగానో ఏదో ఒకటి ఉన్న దానిలో కొంచెం మంచిగా ఫినాన్షియల్గా గుడ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది అనమాట. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ వస్తుంది ప్రాబ్లం చెప్తా. 11, 12 ఓకే, 13 వరకు ఓకే. ఇక్కడ నుంచి 13 నుంచి నేను కొంచెం మెల్లగా స్లో డౌన్ అవుతానా.
14లో ఎస్పెషల్లీ పర్ఫెక్ట్ ఆస్పెక్ట్ అనమాట. ప్రోగ్రెసివ్ వీనస్ మార్స్కి స్క్వేర్ అవుతుంది, 21 ఇయర్స్ ఉన్నాయి, 10th హౌస్ స్క్వేర్ అవుతుంది, యురేనస్కి ట్రైన్ అవుతున్నాయి. మూడిట్లో 2 ఆస్పెక్ట్స్ చాలా వరస్ట్ అనమాట. ఓకే, సో వరస్ట్ అంటే మనం వరస్ట్గానే ప్రిడిక్ట్ చేయాల్సి వస్తుంది అనమాట. కాబట్టి నేను ఇబ్బంది చెప్పబోతున్నాను అనమాట. సో ఇట్ ఈజ్ నాట్ గుడ్. ఒక 2-3 ఏళ్ళు తినేస్తుంది. 2014కి మీ చదువు ఏ లెవెల్లో ఉందో చూడండి. 2014కి చంద్రదశ రవిభుక్తి, రవి అసలే బాగాలేదు, చంద్రుడి నక్షత్రాన్ని ఆక్యుపై చేశాడు, చంద్రదశ జరుగుతుంది. సో వెరీ వెరీ బ్యాడ్ అనమాట. ఫ్యామిలీ హెల్త్ ఎలా ఉంది, మళ్ళీ మదర్ హెల్త్ ఎలా ఉంది, చదువు ఎలా ఉంది, లవ్ ఫెయిల్ అయిందా, చాలా టిపికల్ ఆస్పెక్ట్ పడ్డది. లవ్ ఫెయిల్ ఏం కాలేదండి. ఎడ్యుకేషన్ లో మటుకు బ్యాక్లాగ్స్ అవి వచ్చాయి బీటెక్ లో. ఎందుకు? ఎంజాయ్మెంటా? అంటే సరిగ్గా చదవలేదు, సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేదు. అంటే వేరే దానిలో బిజీ ఉన్నారా, లేదంటే కావాలనే చదవలేదా, చదివింది రావట్లేదా? అంటే చదివింది కూడా అంటే మర్చిపోవడం, అంటే గుర్తుకు లేకపోవడము, ఫోకస్డ్గా లేరు. ఫోకస్డ్గా లేను. చదువు మీద ఫోకస్ లేదు. ఓకే, రైట్ రైట్. లేరు కాబట్టి మార్కులు తక్కువ వస్తుంది. సో ఇప్పుడు నొప్పి తెలిసినా తెలియకపోయినా తర్వాత అయితే పెనాల్టీ పడుతుంది. అంటే ఏంటంటే ఉద్యోగంలో ప్రోగ్రెస్ అవ్వడానికి, అప్పుడు చదువుకుంటే బాగుండేదానికి అని మనం ఫీల్ అవుతాం కదా, అట్లా ఫీల్ అయ్యేదానికి అన్నీ ఇస్తుంది అనమాట. ఆఫర్లు అన్నీ ఇస్తుంది. ఇప్పుడు ఒక 3 ఏళ్ళు 14, 15 ఇక ఆస్పెక్ట్ అందుకుంటే తప్ప ఇవ్వదనమాట. అందుకున్న ఆస్పెక్ట్ నిలబడాలి కదా, మళ్ళీ అదో ప్రాబ్లం. కాబట్టి ఇప్పుడు ఫాదర్ కానీ ఇవన్నీ ఎక్కువ లెవెల్లోకి తీసుకెళ్ళామన్నమాట. అది ఏది ఉందో అలా నడుస్తూ ఉందండి, అంతే అండి అని చెప్పాలి తప్ప గ్రేట్గా చెప్పేదానికి లేదు. ఓకే, 16, 17 ఇక చాలా రోజుల తర్వాత 17కి ఒక ఆస్పెక్ట్ వచ్చింది. రివర్సల్ ఆస్పెక్ట్ ఎప్పుడు మన మీద పనిచేస్తుంది కానీ పేరెంట్స్ మీద పనిచేయదు. ప్రోగ్రెసివ్ మూన్ గ్రాండ్ స్క్వేర్లోకి వచ్చింది. 10th హౌస్ స్క్వేర్ నెటల్ సన్ జరుగుతుంది. అంటే నాకు చదవడం ఇంట్రెస్ట్ లేదు కాదు, నాకు చదవకపోతే ఆప్షన్ లేదనే సందర్భం రావాలన్నమాట. టిపికల్ ఇన్సిడెంట్స్ ఒక్కోసారి ప్లేస్ అవుతాయి అనమాట. ఒక్కోసారి పేరెంట్స్ హెల్త్ సిచ్యువేషన్ ఇవన్నీ కూడా టిపికల్గా ప్లేస్ అవుతాయి అనమాట. టిపికల్గా ఇబ్బంది పెడుతూ ఏం జరిగింది అంటే నాకు ఆప్షన్ లేదన్న సందర్భం ఏమొస్తా ఉంది చూడండి. 2017 మీకు ట్రాన్స్ఫార్మింగ్, ఇక చదవాలి, చదవకపోతే కుదరదు, చెయ్యకపోతే కుదరదు, అట్లాంటిది ఏమైనా వచ్చినట్టు అనిపించిందా? అవునండి. యాక్చువల్గా నేను అప్పుడే ఆ టైంలోనే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలని స్టార్ట్ చేశాను. కానీ అది రాలేదు, వర్కౌట్ కాలేదు, వర్కౌట్ అవ్వలేదు. ట్రాక్ మిస్ అయ్యారు మీరు. గవర్నమెంట్ ఎగ్జామ్స్ అన్నారంటేనే ఆ సన్ 8 కనెక్ట్ అయ్యాడంటే వర్కౌట్, మీరు లూప్లో ఇరుక్కున్నారు. సరే, ఇక ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ కూడా రెట్రోగ్రేట్ అయిపోయాడు అనమాట. సాటర్న్ స్టార్లో ఉన్నాడు, కనెక్ట్ అయ్యాడు. సో ఆ గవర్నమెంట్ ఎగ్జామ్స్ వర్కౌట్ కాకపోయిన తర్వాత ఈ డేటాబేస్ చదువుకున్నారా మీరు? అవునండి, ఇది 2022లో వచ్చింది. 18-19లో చదువుకున్నారు కదా మీరు డేటాబేస్ మీద. అవునవును. అదే 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 ఓకే, రైట్. చదువుకొని మంచి పని చేశారు. తర్వాత నెక్స్ట్ 19 ఓ 2 ఏళ్ళు 19, 20 పర్వాలేదండి, ఓకేనా. ఇక 2021 మాత్రం జాబ్ ఆపర్చునిటీ వచ్చినా కూడా ఒక టార్చర్ అనమాట ఇది. 10th హౌస్ టెక్స్టైల్ యురేనస్ అంటే అందరూ ఒక రూట్లో వెళ్తే ఇంకో రూట్లో వెళ్ళేటట్టు చేస్తుంది. అనుకున్నంత ఫ్రీక్వెన్సీ సరిగ్గా లేదు, మనం ఇబ్బందికరంగా చెప్పాలి, అర్థమైందా. ఈవెన్ యూ గెట్ జాబ్ ఆల్సో డిసాటిస్ఫాక్షన్, ఇష్యూస్, పీస్ ఆఫ్ మైండ్ లేకపోవడం, ఇట్లా చిరాకు పెడతా ఉంటుంది అనమాట. 20 అంటే స్కోప్ ఆఫ్ గ్రోత్ చూపెట్టట్లే. అంటే మీకు పేరుకే ఉద్యోగం వచ్చినా కానీ మంచి ప్యాకేజ్ ఉండకపోవచ్చు, సాటిస్ఫాక్షన్ ఉండకపోవచ్చు, ఎన్ని ఇస్తుంది అనమాట. ఇచ్చిందా? అంటే ట్రై చేశాను కానీ ఏం రాలేదండి, జాబే రాలేదు అసలు. 21, 22లో జాబ్ రాలేదు, ఇబ్బంది పడినట్టు మీరు అయితే. 22లో వచ్చింది. ఓకే, 22లో వచ్చినా కానీ 21లో బాగా ఇబ్బంది పడ్డారు కదా మరి అయితే. బాగా ఇబ్బంది పడ్డాను. అవునవును. ఓకే, రాకపోవడమే మంచిది అలాంటి ఆస్పెక్ట్ జరిగినప్పుడు. రిలీవ్ అయినాక వచ్చింది. రిలీవ్ అయినాక వచ్చిందనంటే చిన్నగా పికప్ అయింది. ప్రోగ్రెసివ్ వీనస్ రెట్రోగ్రేడ్ సాటర్న్కి స్క్వేర్ అయ్యాడు. ఉన్న దానిలో బెటర్, పర్వాలేదు. ఇప్పుడు అర్థమైందా? 22 ఓకే అనమాట. తర్వాత 23 రాహు వచ్చేసాడు. ఈజ్ రిప్రజెంటింగ్ బుధ. ఓకే, బుధుడు తృతీయంలో వక్రించున్నాడు అంటే నాట్ గుడ్ కదా. కాబట్టి రాహు దశ వచ్చింది, బుధుడు వక్రించున్నాడు, మొన్ననే రెట్రోగ్రేట్ అయ్యాడు కాబట్టి త్వరగా డైరెక్ట్ అవ్వడు. ఇప్పుడు ఏంటంటే పెళ్లికి డిలే అవ్వడం, రిలేషన్షిప్ ప్రోగ్రెస్ కానియకపోవడం, ఇట్లాంటివన్నీ చేస్తుంది అనమాట. ఈ ఆస్పెక్ట్ అంత ఈజీగా దీంతో. సో ఇబ్బందికరమైన ఆస్పెక్టు. సరే, ఇక్కడ ఏమీ లేదు, అదునేం లేదు. అదునేమన్నా ఉంటే అంటే ఆస్పెక్ట్ ఏదన్నా ఉంటే మనం చెప్పడానికి ఉంటుంది, లేదంటే మాత్రం మీరు సెల్ఫ్ ఎఫర్ట్. అంటే 23, 24 ఇదంతా మీ సెల్ఫ్ ఎఫర్ట్ అండి. ఎంత ఉంది మీ ప్యాకేజ్ అక్కడ? 11 వస్తుందండి. 11 వస్తుంది, సంతోషం. కానీ అసలు ఆస్పెక్ట్ ఏం లేదు కాబట్టి మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారని చెప్తాను. ఏం లేదు 25 అంటే అసలు మీకు
అలా స్లోగా వెళ్ళింది. పెద్ద గ్రేట్గా మనం అంటే ఇప్పుడు మనం ఒక వర్క్ వచ్చింది, జాబ్ వచ్చింది, కానీ ప్రాజెక్ట్ కూడా మంచిది రావాలి కదా, జాబ్ ఒక్కటే కాదు కదా. సో ప్రాజెక్ట్ మంచిది, ఛాలెంజింగ్ వచ్చి కంపెనీ కూడా బాగుండేటట్టు, మనం కూడా బాగుండేటట్టు, మనకి ప్రోగ్రెస్ అంటే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ సాల్వ్ అయిందనుకో యుల్ గెట్ అప్రిసియేషన్ కదా. సో ఆ విధంగా వెళ్ళట్లేదు అనమాట ఆస్పెక్ట్స్. వెళ్ళకపోయే వరకు ఏమవుతుంది, ఓన్లీ కొంతవరకు నేర్చుకోగలుగుతాం కానీ ప్రాజెక్ట్ ఫ్లై అవ్వదు అనమాట. ఫ్లై అవ్వకపోయే వరకు మీకు ఇష్యూస్ వస్తాయి అనమాట. ఇదంతా సెల్ఫ్ ఎఫర్ట్, గ్రేట్ ఏమీ కాదు. ప్రస్తుతానికి ఉద్యోగం కూడా పోయింది. ఓకే 25. సరే 25 అంటే జూపిటర్ బుక్తి, జూపిటర్ రెట్రోగ్రేట్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి మళ్ళీ ఉద్యోగం వస్తుందిలే, పెద్ద విషయం కాదు కానీ. బట్ ఓకే సరే, ఇప్పుడు కరెంట్ టైంకి వచ్చామండి 25 వరకు. 25లోనే ఉన్నాం కదా. సరే ఇప్పటిదాకా ఒక 5 మార్కులు వచ్చాయా? 10కి ఒక 8-9 మార్కులు వచ్చాయి. ఎన్ని మార్కులు వచ్చాయి? 10కి 9.5 వేస్తానండి. ఓకే ఓకే, పాస్ అయ్యా మొత్తానికి. కరెక్ట్ అన్ని అదే రెలవెంట్గా వచ్చాయి. ఓకే రైట్. సో ఎప్పుడు కూడా ఐ ఆల్వేస్ లుక్ ఆన్ పేరెంట్స్ హెల్త్ చెప్తాను, వెల్త్ కూడా చెప్తాను. వాళ్ళు సంపాదించింది మనం ముట్టుకోకుండా ఓ ఫిక్స్డ్ సేవింగ్ లాగానే చూడాలి, లేదంటే మాత్రం ఒక్కోసారి. అది కూడా నేను అడుగుదాం అనుకున్నది క్వశ్చన్. అంటే నేను ఏం చేస్తున్నా కానీ వెంటనే ఖర్చు పెట్టేస్తున్నాను. అందుకోసమే నేను మీకు అది చెప్తున్నా. వాళ్ళది ముట్టుకున్నామనంటే ఖర్చు పెట్టే ప్రోగ్రామే అవుతుంది అనమాట. అర్థమైందా? నేను ఇది చేస్తా అది చేస్తాను అనుకోదు. సెల్ఫ్గా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయమని చెప్తా. ఎందుకంటే సన్ ఈజ్ కనెక్టెడ్ టు 8th. మనం స్కోప్ ఆఫ్ ది ఫాదర్ గ్రోత్ లేదని చెప్పాం, కానీ దశ బాగుంది వరకు గ్రోత్ వెళ్ళింది కాబట్టి ఇప్పుడు రకరకాల ఫేజెస్ కదా. సో ఒకసారి అప్పుడు ఫాదర్ ఒక 10 కోట్లు సంపాదించారు, మనం ఊరికే సరదాగా 2-3 కోట్లు ఆట ఆడదాం అనుకున్నాం, అవి పోయాయి అనుకో, వెల్త్ పాడు చేసినట్టుగా. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వాటిని అలా వదిలేసి పెద్ద జాబో జన జాబో చేయడం బెటర్ కదా. అది నా సజెషన్. మొత్తానికి రెట్రోగ్రేట్ ఎఫెక్ట్ ఆఫ్ మెర్క్యూరీ కుజుడు వరకు బెనిఫిట్, కానీ సప్తమంలో ఆక్యుపెంట్కి బెనిఫిట్ కాదు. కాబట్టి మ్యారేజ్, ఇంతకీ లవ్ అయి బ్రేక్ అయిందా, ఏమైంది? అంటే మ్యారేజ్ అయ్యి డైవర్స్ అయిందండి. డైవర్స్ అయింది. ఎప్పుడు, ఏ ఇయర్లో అయింది? 2024లో ఫిబ్రవరిలో అయింది. 1 month లోనే డైవర్స్ అయిపోయింది. ఓకే, అసలు ఆస్పెక్ట్ అందుకోవట్లేదు. నేను చెప్పా కదా, రాహు దశలో మ్యారేజ్ ఇష్యూ ఉందని. 2022 తర్వాత నుంచి యూ హ్యావ్ ఎ మ్యారేజ్ ఇష్యూ. 2024లో అయ్యిందా? 2024లో అయింది. ఓకే, దేనివల్ల డైవర్స్ అయింది? అంటే అమ్మాయి అంటే మా వైఫ్ డైవర్స్ కావాలని అడిగింది. ఎందుకట? ఎందుకంటే అదే మా ఇంట్లో కొంచెం, మాది వచ్చేసి కొంచెం ట్రెడిషనల్ ఫ్యామిలీ. మనకేమో అది మా ఫ్యామిలీ నచ్చలేదనింది. ఎందుకు? పూజ చేయమంటే నచ్చలేదా? పూజని కాదు, ట్రెడిషనల్ గా ఉండమంటే. అంటే డ్రెస్సింగ్ ట్రెడిషనల్ గా వేసుకోమంటే కోపం వచ్చిందా? డ్రెస్సింగ్ ఒకటి ఉండేదైనా కానీ అన్నిటికీ, అంటే కొంచెం ట్రెడిషనల్ బ్రాహ్మిన్ ఫ్యామిలీ మాది. ఓకే రైట్. దాని అది మా మదర్ చెప్పడం వల్ల తనకు నచ్చలేదంట. వాళ్ళ ఫాదర్ పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి, మాకు ఇది వర్కౌట్ అవ్వట్లేదు, మాకు సెట్ అవ్వదులే అని చెప్పి డైవర్స్ అది మ్యూచువల్గా వేసాం. ఓకే ఓకే, క్రేజీ. ఓకే రైట్. సరే, సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటిదైతే? అదే కెరీర్ గురించి. తర్వాత మ్యారేజ్ అసలు చేసుకోవాలంటారా వద్దంటారా? ఎందుకంటే బాగలేదంటే నేను చేసుకోను. ఓకే, అయితే నేను వెళ్ళిపోతా. చేసుకోనంటే సో బేస్డ్ ఆన్ మై డెసిషన్ మీరు డెసిషన్ తీసుకుంటా అంటే నేను వెళ్ళిపోతా. అర్థమైందా? ఆస్ట్రాలజీ అనేది ఇన్సైడ్. కష్టపడే కన్నా చేసుకోకుండా ఉండడం మేలంటారు కదా. ఓకే, చెప్పాలి. చాలా డిప్రెస్ అయ్యాను దానివల్ల. అవునవును, ఇప్పుడు మీకు కాదు నాకైనా నేను డిప్రెస్ అవుతా, సరదాగా ఎంజాయ్ చేస్తాను కానీ. సో అయితే విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు ఎందుకు పుట్టారంటారు? నేను కర్మలు అనుభవించడానికి పుట్టాను అనుకుంటాను. ఓకే, ఏదో ఒకటి మంచో చెడో ఎక్స్పీరియన్స్ చేయడానికి పుట్టాము. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసలు నేను మీకు ఎందుకు జాతకం చెప్పాలి? అప్పుడు మీ చాట్లో నేను అన్ని రెట్రోగ్రేషన్స్ చూశాను. అసలు ఈ జాతకం ఎందుకు బాబు నేను చెప్పాలి అని నేను ఎందుకు ఫీల్ అవ్వాలి? ఈ జాతకమే నేను ఎందుకు చెప్పాలని? ఇంకేదన్నా మంచి చాట్ చూసుకోవచ్చు కదా నేను. చూసుకోవచ్చు. అవునా కదా? మంచి చాట్లు రావంటరా, ఇంకో గంట కూర్చుంటే 100 మంది హిట్ చేస్తా ఉంటే మంచి చాటే చెప్దామని నేను కూర్చోవచ్చుగా. అవునవును, ఎందుకు చెప్పాలంటారు? అదే అవునా కదా? సో లెట్ సపోజ్ ఇట్స్ నాట్ వైఫ్. మీ వైఫ్కి ఎంత ఇచ్చారు రివర్స్? వాళ్ళే అడిగారు కాబట్టి మ్యూచువల్గా అయిపోయిందా? అవునండి. ఓకే సరే, అది ఓకే. ఇప్పుడు ఇక్కడ వైఫ్ కాదు, ఓకే, పెళ్లి కాదు, రేపు ఏదైనా ఒక అమ్మాయి ఇన్వాల్వ్ చేసి ఇరికిచ్చింది అనుకో, అప్పుడు ఏం చేద్దాం?
అప్పుడైతే ఏం చేస్తాం, ఏం చేయలేం కదా. లేదు, ఇంకోటి ఏదో డ్రైవింగ్ అయింది, ఓ కంట్రీకి వెళ్ళాడు, మిమ్మల్ని ఇరికిచ్చాడు. ఆ డ్రైవింగ్ ఓ చిన్న డాష్ ఇచ్చినందుకే ఓ 10 ఏళ్ళు కేసులు నడిపించిన కేసులు బోల్డ్ ఉన్నాయి తెలుసా. అవునవునండి. సో మీరు ఇదే ఫైనల్ డెస్టినేషన్ సినిమా అని ఒకటి ఉంటుంది, అందరూ చూడండి. సో ఇలానే జరుగుద్దని ఏం లేదనమాట, ఎలా అయినా జరగచ్చు. ఓకే. ఒకటి. రెండోది, మనకి జరగాల్సింది ఎట్టయినా జరుగుతుంది. ఇప్పుడు మీరు దాన్ని అవాయిడ్ చేస్తే ఈ రూపంలో కాకపోతే ఇంకో రూపంలో జరుగుతుంది, లేదంటే మళ్ళీ పుట్టి ఓ 4 సార్లు పుట్టి జరుగుతుంది. ఓకే. కాబట్టి అంటే అవాయిడ్ ఏదో ఒక విధంగా అవాయిడ్ అనుభవించాలంటారు. అవాయిడ్ ఎందుకు చేయాలి, కానీ ఏ అవును. టైంలో అవాయిడ్ చేయాలనేదే తెలుసుకోవాలి. జ్యోతిష్యం కానీ ఇవన్నీ ఓకే. ఎందుకు ఉన్నాయనంటే టైంని అండర్స్టాండ్ చేసుకోవడానికి, బాబు ఇది నీ టైం కాదు బాబు అని అర్థం చేసుకోవడానికి. దీనిలో ఇష్యూ ఉన్నది మనకు ఐడెంటిఫై అయింది. సో లైక్ ఇప్పుడు స్విమ్మింగ్ చేస్తే తడుస్తామా తడవమా? తడుస్తాం. తడుస్తాం. కానీ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ హ్యావ్ టు గో కదా, ఆప్షన్ ఏం లేదు కదా. ఓ స్విమ్ సూట్ అవును. వేసుకొని కొంచెం ఆయిల్ రాసుకొని ఎలర్జీ రాకుండా దిగాల్సింది ఉంటుంది. అట్లనే మనిషికి పెళ్లి తప్పదు, దానికి ఆప్షన్ ఏం లేదు. ఇప్పుడు యోగం బాగుంది, ఇప్పుడు నువ్వు నాకు 2022లో వచ్చిన పెళ్లి చేసుకోవద్దు బాబు అని చెప్పనుగా. నీకు ఛాలెంజెస్ ఉంటాయి బాబు, నువ్వు ఓవర్కమ్ చేయాలి, దానికి నువ్వు ప్రిపేర్ అయ్యి ఉండు, ఎక్స్పెక్ట్ చేయకు, కానీ ముందుకు పో అని చెప్తాం. యా. నువ్వు ముందే ఎందుకు చెప్పలేదు, నాకు డైవర్స్ అయితే నేను చేసుకునేటువంటి కాదు కదా, నువ్వు చేయబట్టి నా జీవితం అయిందని అంటావు కదా. నెక్స్ట్ అదే కదా. యాక్చువల్గా ఒక ఆస్ట్రాలజర్ ముందే అంటే అంటే ఇది మ్యాచ్ రాకముందనే మా ఫాదర్ వెళ్ళి అడిగారంట. మీ అబ్బాయి రెండు మ్యారేజెస్ కనిపిస్తున్నాయి అన్నాడంట. అందుకనే ఆ అమ్మాయికి సర్లే డైవర్స్ అంటే డైవర్స్ ఇచ్చేసినాం అంతే కదా. లేదు 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 లేదండి. అంటే అప్పుడు అన్నాడంట. మళ్ళీ ఆయన ఏం కాదులే, అమ్మాయికి ఇద్దరికి 30 ఏజ్ దాటింది కదా, చేసుకోండి ఏం పర్లేదు, ఏం కాదులే అన్నాడంట. అందుకని చేసుకున్నాం. లేదంటే ఇట్లా ఇబ్బందులు ఉంటాయని చేసుకుంటే నేను చేసుకునేవాడిని కూడా కాదు. అదే చెప్తున్నా, మనం దాని నేచర్ని అవాయిడ్ చేద్దని చెప్తున్నా. నేను చెప్పే ఎగ్జాంపుల్ ఏంటంటే డోంట్ ట్రై టు అవాయిడ్ ద నేచర్. యా. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఈ బ్యాడ్ ఆస్పెక్ట్ బదులు, ఇప్పుడు ఇంతకుముందు పేరెంట్స్ ఎన్ని ప్రాబ్లం చెప్పాం కదా. సో ఫాదర్ హెల్త్ మదర్ హెల్త్ అయ్యిందనుకో, ఇంకా ఎక్స్ట్రీమ్గా అయ్యిందనుకో, అది ఇంకా బ్యాడ్ కదా దీనికన్నా. అవునవునండి. ఇది సింపుల్ గా డిస్కనెక్ట్ అయింది. ఒకవేళ ఇది కాకుండా అది అయ్యి ఉంటే ఎట్లుండేది, చాలా వరస్ట్ ఉండేది కదా. సో కాబట్టి అదే తెలిసిన సమస్య బెటర్ తెలియని దానికన్నా, అర్థమైందా. సో విషయం అనేది తెలిసినప్పుడు సప్తం అనేది, ఇప్పుడు నోరు తీసి మాట్లాడామంటే ఆస్ట్రాలజర్ కూడా చెప్పకుండా వెళ్ళిపోవచ్చు, ఇంకోటి నీకు కావాల్సింది చేయకుండా వెళ్ళిపోవచ్చు కదా. సప్తం అంటే అందరూ కదా, నాట్ ఓన్లీ వైఫ్ కదా. అవును. సో నువ్వు తెల్లారు లేస్తే మాట్లాడిందే పని కాదు కదా. సో మెటీరియలిస్టిక్ వరల్డ్ లో ఉన్నప్పుడు ఒకళ్ళ హెల్ప్ తీసుకోకుండా మనం ముందుకు పోగలుగుతాం లైఫ్లో. ఇప్పుడు మీరు లేకుండా నేను రికార్డ్ చేసుకుంటా కూర్చోలేను కదా. మీరు నాకు కావాలి, నేను మీకు కావాలి, అవునా కదా. అవునవును. అట్లా రెసిప్రోకల్గా ఉంటుంది. కాబట్టి ఇష్యూ ఉన్నప్పుడు ఇష్యూని అర్థం చేసుకోవాలి అంతే. ఎప్పుడు వరకు అనేది ఇష్యూ అర్థం చేసుకోవాలి ఒకటి. రెండోది, కమిట్మెంట్ ఆఫ్ రిలేషన్షిప్, మ్యారేజ్ ప్రాస్పెక్టివ్ వచ్చే వరకు వాళ్ళకి వివాహం యోగం ఎట్లున్నది, టైం ఎట్లున్నది. ఆ అమ్మాయికి బ్రహ్మాండమైన టైం జరుగుతుంది అనుకో, నీకు జరగట్లేదు అనుకో, ఆ అమ్మాయికి మిస్టేక్ ఆఫ్ డెసిషన్ అనుకో, చేసుకుంటే వెళ్ళిపోతుంది, సింపుల్గా అయిపోయింది అంటది. అర్థమైందా. సో ఇప్పుడు మనకి సఫరింగ్ ఉందనుకో, మనం స్టక్ అయిపోతాం అనమాట. మనం కూడా టక్కుని చేసుకోవడానికి అవ్వాలిగా. ఇప్పుడు మళ్ళీ జాబ్ పోయింది, మళ్ళీ జాబ్ రావాలి, స్టెబిలిటీ రావాలి, చాలా ఉంటాయి కదా. అవునవును. సో నేను అవాయిడ్ చేయమని చెప్పను, నన్ను ఇన్సైట్గా తీసుకోమంటాను తప్ప నువ్వు చెప్పావు కాబట్టి డిఫికల్టీ నేను చేసుకోలేదని అనద్దు. అర్థమైందా. డిఫికల్టీ ఇప్పుడు వర్క్, బాబు నీకు అసలు ఉద్యోగం డిఫికల్టీ అని చెప్తా, ఇంట్లో కూర్చుంటావా మనం? కూర్చోరు కదా, ఏదో ఒక జాబ్ చేయాల్సిందే, చెయ్యాలి కదా. మరి ఇది చేస్తున్నప్పుడు మరి అది చేయట్లేదంటే మీరు మ్యానిపులేట్ చేస్తున్నట్టే కదా. అవునవును. అంతేనే కదా. అంతే అంతే అది. సో కాబట్టి అవాయిడ్ చేయాలని అనుకోకూడదు అనమాట విషయం. అది ముందుకు వెళ్దాం. సో ఇష్యూ ఉంది, దట్ ఈస్ ఓకే, అర్థమైందా. అయ్యింది కదా, ఇష్యూ ఉంది కాబట్టి దోషం ప్రస్తుతానికి జరిగిన దాని సందర్భాన్ని బట్టి దోషం కొంతవరకు అయిపోయిందని అర్థం చేసుకోవాలి మనం. ఓకేనా. ఓకే అండి. ఇప్పుడు గురుభుక్తి జరుగుతూ ఉంది. గురువు ఏమి ఇండికేట్ చేస్తున్నాడు, 8,000 ఇండికేట్ చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఆగుదాం. ఓకే, నేను మీ ఫేజ్లో ఉంది, మీ సిచ్యువేషన్ నాకే జరిగితే నేనేం చేయాలనుకుంటున్నానో అది చెప్తా. ఓకేనా. సో మీరు వేరే ఆస్ట్రాలజర్ని కలవండి, ఇంకోటి ఏదో కలవండి, బట్ ఐ ట్రై టు టెల్ మై పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట ఇన్ యువర్ సిచ్యువేషన్. ఓకే, సరే.
ఇప్పుడైతే ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ మెర్క్యూరీకి ట్రైన్ అవుతుంది. రెట్రోగ్రేడ్ ప్లానెట్కి అట్లా ట్రైన్ అయితే అస్సలు మంచిది కాదనమాట. 26, 27 మనం చిన్నప్పటి నుంచే ప్రాబ్లం ఇన్ ద ఫ్యామిలీ అనేది ప్రిడిక్ట్ చేసినాము. అది చిన్నప్పుడు సేవ్ అయింది, అర్థమైందా? మనం ఫస్టే చార్ట్ చూసినప్పుడే చెప్పామా, దాని తర్వాత ఇష్యూ వచ్చినప్పుడు ప్రిడిక్ట్ చేసామా, ట్రిగర్ చేసామా, అట్లా అనమాట. ఓకే, దాని తర్వాత మళ్ళీ వస్తుంది అవకాశం, వచ్చినప్పుడు చూద్దాం. అప్పటిదాకా ఇప్పటికి అయిపోయినాయి బ్యాడ్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా 2027కి అయిపోయింది అనమాట. ఓకే, 2027 మే నుంచి శని దశ జరుగుతూ ఉంది. అంటే శని భుక్తి, రాహులో శని భుక్తి జరుగుతుంది. రాహు సప్తమంలో ఉన్నాడు, శని చూస్తున్నాడు రాహుని. మళ్ళీ శని సప్తమాధిపతి నక్షత్రంలో ఉన్నాడు, కామస్థానంలో తృతీయంలో ఉన్నాడు. మైనస్ ఇంటూ మైనస్ క్యాన్సలేషన్ వచ్చింది. కాబట్టి 27, 28లో 27 మే తర్వాత అక్కడ ఏదన్నా మ్యాచెస్, అలియన్సెస్ వచ్చాయనుకో, యూ కెన్ ప్రొసీడ్ అనమాట. నువ్వు ఫ్రూట్ఫుల్గా ఉంటుందని అనుకోకు, అర్థమైందా? ఇప్పుడు నువ్వు బ్రోకెన్ అన్నప్పుడు నీకు ఇంకో బ్రోకెనే దొరుకుతుంది కదా. మోస్ట్లీ అదే జరుగుతూ ఉంది కదా. మనకేం ఫస్ట్ మ్యారేజ్ ఇచ్చేదానికి ఎంత అవకాశం ఉంటుంది? బాగా మీకు ఒక 100 కోట్ల ఆస్తి ఉంటే మేము వర్కౌట్ అవ్వచ్చు, అది వేరే విషయం. అంత లేదు కాబట్టి మరి ఇక తప్పదు కదా, పార్ట్ ఆఫ్ ది గేమ్. కాబట్టి సో ఐ రికమెండ్ యూ గో ఫర్ మ్యారేజ్, ఇట్ ఈస్ గుడ్. ఇప్పుడు ఉండాలి కదా, తోడు ఉండకపోతే కష్టం కదా, పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. తర్వాత 27, 28లో నేను వెళ్ళమంట, అర్థమైందా? స్లోగా వెళ్తా ఉంది చార్టు, అర్థం చేసుకోవాలి. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఏమన్నా ఇంప్రూవ్మెంట్ ఎప్పుడు వస్తుందో మనం వెతుకుదాం. ఓకే, దాని తర్వాత శని అయిపోయాడు. ఇక్కడ అంతా సెల్ఫ్ ఎఫర్ట్ జరుగుతుందండి, మీరు అట్లా మెల్లగా వెళ్ళడమే. ఓకే, 28, 29 వెళ్తా ఉంది చార్ట్. మళ్ళీ ప్రోగ్రెస్ వచ్చినప్పుడు చెప్తా, అప్పటిదాకా వెళ్తా ఉంటుంది. 31 ఇదంతా ప్రాబ్లం ఏం లేదు, గోయింగ్ ఆన్ అంతే. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ యురేనస్కి అపోజిషన్ వస్తూ ఉందన్నమాట. అది 34లో అపోజిషన్, 35లో అపోజిషన్ వస్తూ ఉంది. 34, 35లో అపోజిషన్ వస్తూ ఉంది. అక్కడ ఒక ఇష్యూని మనం ఐడెంటిఫై చేసాం. ఓకే, 34, 35 అంటే మళ్ళీ వీనస్ బుక్తో వస్తుంది. వీనస్ కేతు నక్షత్రంలో ఉంటాడు, బట్ స్టిల్ వీనస్ స్టార్లో మూన్ ఉన్నాడు, ఒక్కటే ఉన్నాడు. కాబట్టి 8th ఆపరేట్ చేస్తాడు. 6th లార్డ్ 8th విపరీత రాజయోగం కరెక్టే. కానీ బట్ మెర్క్యూరీ అపోజిషన్ యురేనస్ ఏం చేస్తానంటే, మీకు కొంచెం డబ్బులు వచ్చాయనుకో, ఇప్పుడు నేను ఎన్ని రోజులు ఇలా బోరింగ్గా జాబ్ చేస్తాను, బిజినెస్ చేద్దాం అట్లాంటివి ఏమన్నా అనిపించాయనుకో, డబ్బులు ఎగిరిపోతాయి అనమాట. 35 అంటే 10 ఏళ్ళ తర్వాత కదా, గుర్తుండాలి కదా, అర్థమైందా? 100 మంది ఆస్ట్రాలజర్ 100 చెప్తారు కాబట్టి గుర్తం పెట్టుకుంటాం మనం, చెప్పండి. సో ఒక 1 year తర్వాత మళ్ళీ సెట్ అవుతుంది అదే దానిలో. ఓకే, దాని తర్వాత సెట్ అయి ముందుకు పోతా ఉంది చార్ట్. ఓకే, మెల్లగా 34, 35 దగ్గర కొంచెం ఆ యురేనస్తో అపోజిషన్ వచ్చినప్పుడు అట్లా అవుతా ఉంది. సో బేసికల్లీ చార్ట్ స్లోగా వెళ్తా ఉందండి, అర్థమైందా? అది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం. ఓకే, స్లోగా వెళ్తున్నప్పుడు మనం కూడా స్లోగా వెళ్ళాలి అంతే. 27, 28లో పెళ్లి చేసుకోండి. ఓకే, అలా మెల్ల ముందు పోవండి. జాబ్ ఎప్పుడు వస్తుంది? నిజంగా ప్రశ్న జాతకం తీసుకోవాలి దీనికి. ఇట్లా మరీ కారణం చేసి అడిగితే బర్త్ చార్ట్ నుంచి చెప్పడం కష్టం, కానీ కొంచెం ప్రస్తార అష్టక వరకు ఒకటి ఉంటుంది, అది అర్థం చూద్దాం. ప్రస్తుతానికి ఏముంది ఆస్పెక్ట్, ఏమీ లేదనమాట. అంటే లైఫ్ చేంజర్ అంటూ ఏమి ఉండదు, అర్థమైందా? లైఫ్ చేంజర్ అంటూ ఏమి ఉండదు ఇప్పుడు ఇమీడియట్గా. కాబట్టి మనం సెల్ఫ్ ఎఫర్ట్ తీసుకోవాలి. వచ్చినా కానీ మళ్ళీ పోతా ఉంటుంది, అర్థమైందా? ఎందుకంటే రెట్రోగ్రేడ్ మెర్క్యూరీకి ట్రైన్ అవుతుంది కదా. కాబట్టి ఇప్పుడు ఈ 1-2 years, ఇప్పుడు 26 క్యాలెండర్ ఇయర్ అంటే జూన్కి 26 క్యాలెండర్ ఇయర్ పర్ఫెక్ట్ ట్రిగర్ అవుతుంది. ఇబ్బంది అది, అర్థమైందా? కాబట్టి ఏ ఆపర్చునిటీ వస్తే దాన్ని పిక్ చేయండి. మీకు టీచింగ్ ఆపర్చునిటీ టీచింగ్, డెవలప్మెంట్ వస్తే డెవలప్మెంట్, ఏది ఉంటే తక్కువ ఎక్కువ 10 ఇస్తున్నారు, 7 ఇచ్చినా ఓకే, 6 ఇచ్చినా ఓకే, మనం ముందు పోవడం కావాలి అంతే. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆ సఫరింగ్ ఏదో జాబ్లోనే ఫేస్ చేసే ప్రయత్నం చేయాలి. ఇప్పుడున్న దానిలో అంటే చెడులో మంచి అంటే గుడ్డిలో మెల్లలాగా ఉంటుంది కదా, అట్ట ఏదన్నా బాబు అంటే ఫిబ్రవరి దగ్గర కొంచెం ఉన్నదానిలో కొంచెం బెటర్ ఉన్నది. ఫిబ్రవరి, మార్చ్, కనీసం మార్చ్ వరకు, మార్చ్ ఎండింగ్, ఏప్రిల్ వరకు. ఇక్కడ నియరెస్ట్ టైంలో నేను ఏప్రిల్ లోపు చెప్తా, అర్థమైందా? వచ్చిన ఆపర్చునిటీని పిక్ చేయండి, కాంప్రమైజ్ అవ్వాలి ప్రస్తుతానికి. అది నా కంక్లూషన్. మీకు నచ్చినట్టు చెప్పినా నచ్చినట్టు చెప్పకపోయినా అనాలిసిస్ ఎట్లా అనిపించింది? బాగుందండి. ఓకే, క్లారిటీ వచ్చిందా? సో మీరు వెళ్ళండి, వేరే ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళండి, డబుల్ చెక్ చేయించుకోండి, దట్స్ ఫైన్. సో మీ డెసిషన్ మీరు తీసుకోండి. ఎండ్ ఆఫ్ ది డే ఆస్ట్రాలజర్ని బ్లేమ్ చేసిన డైవర్స్ ఆస్ట్రాలజర్కి ఇయ్యంగా, లైఫ్కేగా. కాబట్టి యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మనము కాన్షియస్గా మన డెసిషన్ మనం తీసుకోవాలి, సెన్సిబుల్గా ఉండాలి.
ఉంటే ఈ రోజు కాతే ఇంకో రోజైనా సక్సెస్ వస్తుంది. బ్లేమ్ చేయడం వల్ల వచ్చేది ఏం లేదు ఎండ్ ఆఫ్ ది డే. అవునవును. ఎస్. అదొకటి ఇంకా అంటే నేను బిజినెస్ ఏమన్నా చేయడానికి ఉంటుందా? అంటే బావుంటుందా? ఇప్పుడు అంతా సెల్ఫ్ ఎఫర్ట్తో పోతా ఉంది కాబట్టి జాబే చేయమని చెప్తా. బిజినెస్ అంటే సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్ ఏమన్నా ఉందా? అర్థమైందా? నేనేమంటానంటే సైకలాజికల్గా మీరు ఇది చేయలేక దాన్ని ఎత్తుక్కుంటున్నారు, ఈజియెస్ట్ వేని ఎత్తుక్కుంటున్నారు అని చెప్తా. చేయగలిగితే ఇదే చేసేవాళ్ళు కదా అని అడుగుతా. ఏమంటారు అప్పుడు? చేయలేక కాదు. అంటే ఆ, ఇప్పుడేందంటే కొంచెం రిసెషన్ అట్లా ఉంది. అంటే సరిగ్గా ఆపర్చునిటీస్ అవి లేవనమాట. అవును. రెసిషన్ ఉన్నప్పుడు ఆహా! 100% ఉద్యోగాలు పోయినాయి, 10% పోయినాయి, 20% పోయినాయి. ఎంతమంది? ఒక 15-20% అది ఆ జాబ్ లే ఆఫ్స్ 15-20%, అయినాయి అందుకే గదా! 85% వాళ్ళకి రెసిషన్ లేదు, మనకు ఉన్నదా రెసిషన్? మనం అదే జోన్లో ఎందుకు ఉండాలి? అవును. అంటే కొంచెం కష్టపడితే వస్తుంది. అంతే, కష్టపడాలి. నేను అదే చెప్తున్నా. నేను మీ ఫాదర్ పొజిషన్లో ఉంటే, అరే నువ్వు ఇది చేయలేక హ్మ్. అది చేయాలంటున్నావురా, ఇప్పుడు నువ్వు నన్ను డబ్బులు అడుగుతున్నావురా, అక్కడ రెసిషన్ ఉన్నది కాబట్టి డాడీ 2 కోట్లు నేను చేసుకుంటానని చెప్తున్నావురా అని చెప్తా. ఇస్తే నువ్వేమైనా చేస్తావా అంటే అది కూడా డౌటే కదా. ఆస్పెక్ట్ నెగిటివ్ వెళ్ళినప్పుడు అవునవును. నెగిటివ్ డెసిషన్ తీసుకుంటాం కదా. సో అందుకే అవునవును. 2027 వరకు పెళ్లి చెప్పండి. అర్థమైందా? ఓకే. అంటే 2027 నుంచి బాగుంటుందంటారా? కెరియర్ వైస్ ఇట్లా అన్ని బాగోకుండా పరంగా? ఉంటుంది ఫస్ట్. ఓకే. ఇప్పుడు బాగోలేదని చెప్పాం కదా, అది దాటుతుంది. హ్మ్. బాగుండే ఆస్పెక్ట్ ఓకే. వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడదాం. ఓకే. మళ్ళీ 34లో ఒక ఇష్యూ ఐడెంటిఫై చేసాం కాబట్టి స్లోగానే వెళ్ళాలి. కాబట్టి జాబే చేయమని చెప్పామన్నమాట. మీకు టీచింగ్ ఆపర్చునిటీ వచ్చినా, ఇంకోటి ఆపర్చునిటీ వచ్చినా సర్వీస్ ఓకే. బేస్డ్గా ఉండాలి. ఓకే, బిజినెస్ అంటే ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేశాను అనుకో, మీరు వర్కింగ్ పార్ట్నర్గా ఉండాలి మీరు. ఓకే. అలా అనమాట. అర్థమైందా? హ్మ్. హ్మ్. వర్కే చెయ్యాలి, ఇన్వెస్ట్ చేయకూడదు. ఓకే. ఇన్వెస్ట్మెంట్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్లో పెట్టుకోండి. మీరు ఇంట్రెస్ట్ ల్యాండ్ మీకు తెలిసిన దానిలో మీరు పెట్టుకోండి అంతే. ఓకే. సరే మరి ఉండనా? ఆ! అంటే ఇంకా అంటే ఐటీ ఫీల్డ్ నాకది బానే ఉంటుందంటారా? అంటే ఇన్ ఫ్యూచర్ గూడా ఇప్పుడు జాబొచ్చినా గానీ ఇన్ ఫ్యూచర్ బానే ఉంటుంది ఐటీ ఫీల్డ్ అది? ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ దానిలోనే ఉన్నారు కాబట్టి అవును. 2028 వరకు కొత్త ఫీల్డ్ గురించి ఆలోచించకండి. ఓకేనా? ఓకే. ఓకే. 27, 28లో ఆలోచిద్దాం. అప్పుడు ఒకసారి రీసెర్చ్ కాల్ బుక్ చేసుకోండి. ప్రస్తుతానికి యాహ్! ఓకే. దీనిలోనే కష్టమో, నిష్ఠూరమో, ఓకే. సఫరింగో కానియండి దీనిలో. ఓకే. అది క్లియరా? హ్మ్. అయితే ఓవరాల్‌గా చార్టయితే అన్ని రెడ్ తోటి వరస్ట్‌గుందంటారు. నేను వరస్ట్ అని చెప్పాను అసలా? లేదంటే కొంచెం కాంప్లికేషన్స్ ఉన్నాయన్నారు గదా! కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు ఎట్లా? ఇప్పుడు ఇప్పుడు నేను గ్రేట్ ఉన్నా అని చెప్తే మీరు ఏం చేస్తారు? వరస్ట్ ఉన్నా అని చెప్తే మీరు ఏం చేస్తారు? అంటే ఏం చేయలేం. కొంచెం సంతోషపడతాం అంతే గదా! సంతోషపడకండి మీరు. అర్థమైందా? నేను సంతోష ఓకే. పెట్టట్లేదు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు ఏం చేయాలనేదే నేను చెప్తా ఉన్నా అంతే. నేను యాహ్! మిమ్మల్ని హ్యాపీ చేయడానికో, సాడ్ చేయడానికో చెప్పను. నేను మీ సిచ్యువేషన్లో ఉంటే, నేను ఈ 3 ఏళ్ళు నాకు జాబ్ వచ్చినా రాకపోయినా ఐ ట్రై టు డూ మై ఫైట్. దీని మీదనే యాహ్! ఏదేమైనా సఫరింగ్ తాడో పేడో ఓకే. తేల్చుకుంటా. యాహ్! ఓకే. అంతే. అది ఎక్కువ మనం ఆలోచించామనుకో, ఓవర్గా దూరంగా వెళ్ళి ఆలోచించామనుకో, ఇక్కడ తాడు హ్మ్. మీద నడిచే మనం పడిపోతాం అనమాట. తెలుసు కదా సర్కస్ తాడు. అవునవునవును. అది. సో ప్రస్తుతానికి 2-3 ఏళ్ళు జాబ్ కొట్టాలి, పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవ్వండి బ్రెయిన్లో. ఎక్కువ ఓకే. ఆలోచించద్దని చెప్తా. ఎక్కువ ఆలోచించే కొద్దీ అంటే సఫరింగ్ ఎక్కువవుతుంది. కొంచెం ఎమోషనల్‌గా ఎక్కువ ఆలోచిస్తుంటాను. అదే అందుకే చెప్తా ఉన్నా ఫ్యూచర్ కదా ఎక్కువ ఏంటా అని. ఆలోచించద్దని. ఆలోచించి రాంగ్ డెసిషనే తీసుకుంటాం కదా. అవునవును. ఎగ్జిక్యూషన్ ఇంపార్టెంట్ రాదర్ దెన్ థింకింగ్ కదా. అవునవును. హ్మ్. కన్ఫ్యూజ్ అవ్వకండి. కన్ఫ్యూజన్లో ఉంటే టైం అలానే వెళ్ళిపోతుంది అనమాట. 10 ఏళ్ళు వెళ్ళిపోతుంది. నేను ఏం చేయలేదు, 2025లో ఉద్యోగం పోయింది, 2035 వరకు ఇంకా వెయిట్ చేస్తున్నాను, మీరు ఏదన్నా కాల్ కలుస్తుందని చూస్తున్నాను అని చెప్తారు నాకు మళ్ళీ. అవునా? అంతే మరి. మీరు అంటే ముందుకెళ్ళాలి. నాకు నిజంగానే మీరు చెప్తున్నారు కదా! నాకు ముందు నుంచి కన్‌ఫ్యూజన్ ఎక్కువ. అంటే ఎవరేం చెప్పినా గాని అదే ఫాలో అవుతుంటాను. అంటే నాకు నేను ఓన్‌గా డెసిషన్ తీసుకోలేను. అప్పుడు రీహాబిటేషన్ సెంటర్కి వెళ్ళాలన్నమాట. అర్థమైందా? కౌన్సిలింగ్ సెంటర్స్ ఇట్లాంటి వాటికి వెళ్ళాలి. ఆస్ట్రాలజీ వేస్ట్ కదా అప్పుడు. యాహ్! అవును. సైకలాజికల్ ఇష్యూ కదా అది. అవునవును. అర్థమైందా? సో ఫస్ట్ మనం హ్మ్. మనం మనం ఏం చేయాలనే దాని మీద మనకి క్లారిటీ ఉండాలండి. మనకి క్లారిటీ లేకపోతుందంటే క్లారిటీ రావడానికే 2-3 ఏళ్ళు పడుతుంది. అవును. మంచో చెడో ఇప్పుడు ఎంటర్ అయ్యారు కదా డేటాబేస్లోకి, దానిలోనే కంటిన్యూ చేయండి. అవును. అర్థమైందా? బుధుడికి క్యాన్సిలేషన్ ఉంది, కంటిన్యూ చేయండి. హ్మ్. ఎందుకంటే కుజ ఓకే. అండ్ రాహులు కూడా బుధ నక్షత్రాల్లో ఉన్నారు. డేటాబేస్ కాతే టెస్టింగ్ ఏదో ఒకటి కంటిన్యూ అంటిల్ అనదర్ 2-3 ఇయర్స్. ఓకే. సరేనా?
సరే. వెలిగిందంటారా? అర్థమైందండి. ఓకే. రైట్. అయితే నమస్తే. 2027 నుంచి బానే ఉందంటారు గదా! ఇప్పుడు దానిలో 2, 3 ఏళ్ల వరకు ఓవర్ థింకింగ్ చేయకుండా ఇదే పని చేయండి. అర్థమైందా? యాహ్! ఓకే. ఇప్పుడున్నంత ఓకే. ప్రాబ్లమ్ అక్కడ ఉండదు. ఓకే. సో బెటర్ ఉంటుంది. బ్యాడ్ నుంచి న్యూట్రల్‌గా వస్తారు. ఓకే. న్యూట్రల్ చాలా గ్రేట్ కావాలా? న్యూట్రల్ కాదండి. ఇప్పుడు న్యూట్రల్‌గా పొజిషన్ వస్తారు. మీకు న్యూట్రల్ కావాల్సింది జరుగుతది. సరేనా? అవునవును. సరే. నమస్తే.